హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఈరోజు మన కిచెన్లో తమిళనాడు స్పెషల్ అయినటువంటి ఉక్కరాయి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఒకసారి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దానికోసం ముందుగా ఒక కుక్కర్లో 1 కప్ వరకు పెసరపప్పును తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 1 కప్ పెసరపప్పు తీసుకున్నాం కదండి, దానికి 3 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్కి విజిల్ పెట్టి పప్పు ఉడికించుకోవాలండి. ఈ పప్పు ఉడికేలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని నేను 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను కదండి, దానికి 3 కప్స్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను. 3 కప్స్ బెల్లానికి 1 కప్ వాటర్ వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కలుపుతూ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ బెల్లం అంతా కరిగి పాకం రెడీ అయిపోతుంది. ఇప్పుడు పప్పు ఉడికించుకున్నాక దాన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా పప్పు మొత్తం మంచిగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వకుండా మూత పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడయ్యాక దాంట్లోకి నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి మంచిగా వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి కాజుని కట్ చేసి వేసుకోవాలండి. ఈ కాజు నెయ్యిలో మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో మంచిగా వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలా అయ్యేంత వరకు వేయించుకొని నెయ్యి రాకుండా పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 కప్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి. ఇదిగోండి, ఇలా అయ్యేంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు ఇంకా రవ్వ మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల దాంట్లో ఉన్న చెత్త ఏమన్నా ఉంటే రాకుండా ఉంటుంది. ఇలా పాకం మొత్తం పెసరపప్పులో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో ఏమైనా ఉండలు అలా ఉంటే కూడా మంచిగా కరిగిపోయేంత వరకు కలపండి. ఇలా మంచిగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఆ నెయ్యి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళొకసారి ఇలా మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఈ షుగర్ అనేది స్వీట్కి మంచి కలర్ని ఇస్తుంది. షుగర్ అవసరం లేదు అనుకుంటే మీరు స్టార్టింగ్లోనే కొంచెం బెల్లాన్ని ఒక 1/2 కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఈ షుగర్ మొత్తం మంచిగా స్వీట్లో కలిసేలాగా కలుపుకోవాలండి. అది మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కలవకుండా పైనే ఇలా కలపాలండి.
ఇదిగోండి ఇలా అయ్యాక ఇప్పుడు దానిపైన మూత పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన తమిళనాడు స్పెషల్ ఉక్కరాయి స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు రెగ్యులర్ స్వీట్స్ కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఈ స్వీట్ హెల్దీ కూడా, పిల్లలకు కూడా చాలా మంచిది. చూసారు కదండి, ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా అండి? నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.